హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ టు జయశ్రీ టెర్రస్ గార్డెనర్. ఐఎమ్ జయశ్రీ. ఈరోజు టాపిక్ వచ్చి మనం కొన్ని సీడ్లింగ్ చేసుకుందామండి. బీట్రూట్, దొండకాయ అలాంటివి చేసుకుందాము. చూపిస్తాను నేను మీకు ఎలా చేసుకోవాలని ప్రొసీజర్. ఈరోజు నేను బీట్రూట్ కూడా సీడ్లింగ్ చేసుకుంటున్నానండి. అంటే నాటుకుంటున్నాను. ఇంట్లో ఉన్న బీట్రూట్కి మనకి ఇదిగో ఇలా వచ్చేసాయి అన్నమాట. దీన్ని ఆకులు అంటారు అనుకుంటా, వచ్చేసాయి. సో పెట్టి చూద్దామని ఇది ఒక ప్రయోగం అంతే. నాకేం తెలియదు దీని గురించి, జస్ట్ ట్రయల్ చేస్తున్నానండి. ఇందాక బీట్రూట్ పెట్టుకున్నాం కదండి, అది నేను జస్ట్ ట్రయల్ అని చెప్పాను కదా. ఇప్పుడు పసుపు కూడా తెచ్చుకున్నాను, అది కూడా పెట్టుకుందాం. అంతా నేను ఫస్ట్ టైం చేయడం కదా, కొంచెం డౌట్ఫుల్ గానే చేస్తున్నాను, వస్తాయా లేదా అని. చూద్దామండి. నేను పెట్టుకుంటున్నాను ఇప్పుడు. నేను ఇది 12 ఇంచ్ గ్రో బ్యాగ్ అండి. దీంట్లో నేను పెట్టుకుంటున్నాను. నేను యూట్యూబ్లో చూసి ట్రయల్ చేస్తున్నాను. జస్ట్ వాళ్ళు ఎలా పెట్టారో చూసి అలాగే పెడుతున్నాను. అంతేనండి, పైన పెట్టి, అంటే కొంచెం ఇలాగే పెట్టాలని చెప్పారు గార్డెనర్స్. అది చూసే నేను పెడుతున్నాను. ఒక మూడు గ్రో బ్యాగ్స్లో నేను పెట్టుకుంటున్నాను. ఒక్కొక్క దాంట్లో ఒక 3 లేదా 4 దుంప పెట్టుకుంటున్నానండి. చూస్తాను, అంటే ఇది నాకు సక్సీడ్ అవుతుందా లేదా నాకు తెలీదు. వాళ్ళు ఎలా చేశారో నేను అలా చేస్తున్నాను. ఆ మెథడ్ పాటించానా లేదా నాకు తెలీదు. మనకి ఇది మొక్క వస్తేనే తెలుస్తుంది. నేను వీటిలో ఇంతకుముందు ఏదో పెట్టానండి, అవి రాలేదు, నాకు గుర్తుకు కూడా లేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ నేను పసుపు నాటుకుంటున్నాను. అయిపోయింది. ఒక 3 గ్రో బ్యాగ్స్లో నేను పెట్టాను. ఇదొక గ్రో బ్యాగ్, ఇదొక గ్రో బ్యాగ్, ఇదొక గ్రో బ్యాగ్, సేమ్ గ్రో బ్యాగ్స్లోనే పెట్టుకున్నాను. చూడాలండి ఎలా వస్తుందో ఏంటో మరి. ఈరోజు దొండది కూడా పెట్టుకుందామండి. ఈ దొండ దుంప నాకు కింద నా గార్డెన్ లో ఉండే అనమాట. కింద కొంచెం స్పేస్ ఉంటే పెట్టుకున్నాను మొక్కలు. అవి కూడా నేను మీకు పైనుంచి చూపిస్తాను. అండ్ దాంట్లో నుంచి తీసుకొచ్చుకొని నాటుకుంటున్నాను. ఇదిగోండి, ఇది దొండ. ఇది నాటు దొండ అని అనుకుంటున్నాను, నాకు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. నేను మా కాలనీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చి పెట్టుకున్నాను కింద. నాకు కింద ఎండ తగలక రాలేదు. సో ఇప్పుడు పైన అయితే పెట్టుకుంటున్నానండి. చూద్దాం మరి ఎలా వస్తాయి అని. ఒకవేళ ఇవి రాకపోతే మళ్ళీ నేను వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి పెట్టుకోవాలి, లేదా నర్సరీ నుంచి కొనుక్కొచ్చుకోవాలి. అంతేనండి, ఒక 2 జస్ట్ దుంప ఉంది, ఆ దుంప మాత్రమే పెడుతున్నాను. ఆకులు కూడా ఏం లేవు. ఇందులో ఎన్ని వస్తాయా లేదా తెలీదు. అండ్ ఎలా పెట్టాలని కూడా నాకు తెలీదు, బట్ పెట్టేస్తున్నాను. ఆ దుంపలు మామూలుగా పెట్టేశాను. నేను మా ఇంటి చుట్టూ కొంచెం స్పేస్ ఉందని చెప్పా కదండి, దాంట్లో నాటుకున్న మొక్కలు నేను మీకు చూపిస్తాను. పైనుంచి తీస్తున్నాం వీడియో, ఒకసారి చూడండి. అదిగోండి, అన్ని ఆల్మోస్ట్ నేను వాటిల్లో అయితే ఇరికిచ్చి పెట్టానండి. నేను మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఇలా తీస్తున్నాను. రేపు నేను కింద కొంచెం హార్వెస్ట్ ఉంది, అది రేపు తీసి మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ పెట్టుకున్నాను. మునగ, చిక్కుడు, మామిడి, పపాయ. కింద నుంచి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే జంగిల్ లాగా ఉంది, అంత కన్ఫ్యూజనింగ్ గా ఉంది, మీకు ఏం అర్థం కాదు. మామిడి మొక్కలు, అవి పపాయ తప్ప. నేను కింద నుంచి వీడియో తీసి చూపిస్తాను.
ఇప్పటి వరకు నేను కింద మీకు చూపించాను, కొన్ని మొక్కలు నాటుకుంది చూపించాను, కొన్ని దుంపలు చూపించాను, అండ్ ఇంకొన్ని మొక్కలు అయితే పెట్టాను. అవి రేపు నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి నా గార్డెన్ లో మొక్కలు ప్రెసెంట్ వరకు అని జస్ట్ చూపిస్తానండి, చూడండి. ఈరోజు ఇంతేనండి, వర్షం పడుతుంది, అందుకే నేను కిందకు వచ్చేసాను. కొంచెం చూద్దాం మొక్కలు అనుకున్నాను, కానీ వర్షం పడుతుందని కిందకి వచ్చాను. బట్ ఆ స్కై చూడండి ఎంత బాగుందో. ఇలా మనం కాసేపు బయట స్కై చూస్తూ మొక్కల దగ్గర స్పెండ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా తెలుసు అది, బట్ మీకు టైం ఉండకపోవచ్చు, కానీ కుదుర్చుకొని ఇలా స్పెండ్ చేస్తే మాత్రం రియల్లీ మీకు ప్రశాంతత అంటుంటారు కదా, అది దొరుకుతుంది.